అమ్మాయి సఫర్ అవుతుందట. వీళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వీళ్ళ మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళందరూ కూడా ఏది వాళ్ళ అమ్మ పిలిచినప్పుడు నాన్న పిలిచినప్పుడు ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి చూసుకోమని చెప్పారట. తండ్రి దగ్గర విలువ పొందమని, విలువ పొందుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఫైట్ ఏం నడుస్తుందంటే ప్రాపర్టీస్లో మళ్ళీ ఇతనికి వాటా ఎక్కడొస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో ఏదో డిస్ప్యూట్ క్రియేట్ అయినట్టు. ఎందుకంటే ఇప్పుడు అందులో మంచు లక్ష్మికి ఒక 100 కోట్ల దాకా ప్రాపర్టీ సెటిల్ చేశారట, ఒక బిల్డింగ్ అది కూడా ఇచ్చారట హైదరాబాద్లో. అది అమ్మాయి విష్ణు పేరున ఉన్నాయి, మనోజ్ పేరున ఒక పైసా లేదు. ఏమీ లేకుండా ఇప్పుడు నెలవారీ ఖర్చులన్నా ఉంటాయి కదా, వీళ్ళు సినిమా సెలబ్రిటీలు అయినది మాత్రం ఆకాశం నుంచి డబ్బులు ఏమి ఊడిపడవు కదా, వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకోవాలి, ఇంకా కొంచెం గ్లామరస్ జాగ్రత్తగా చూసుకోవాలి. అదంతా డిపెండబుల్ అవ్వడం అన్నటువంటి కారణంగా అక్కడ కొంత ఇబ్బంది ఎక్కువ అవుతుంది. ఈవెన్ నిన్న చెప్తున్నటువంటిది కూడా ఏంటంటే ఈయన పూజ చేసుకుని కిందకు వస్తున్నప్పుడు అక్కడ ఏదో పని మనిషి ఎవరో ఉందట, అమ్మాయిని కొట్టడమో ఏదో జరిగిందట సంథింగ్ అక్కడ. దాని మీదన ఏది కోడలు వద్దని చెప్పిందట మౌనిక, ఏంటి ఇది అని చెప్పేసి. దాంతో అమ్మాయిని తిట్టడం, దాన్ని అంగీకరించకుండా మనోజ్ అదేంటి ఇట్లాగా దోషం కరెక్ట్ కాదు కదా అంటాం, దాని మీదన నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో లేదు నేను వెళ్ళనని కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి కారణంగానే ఇదంతా ప్రారంభమైంది అన్నటువంటి మాట చెప్తున్నారు అనమాట. అంటే మనోజ్ మీద కనిపిస్తున్న వివక్ష, లేదంటే మనోజ్ మీద లేదంటే మౌనిక మీద కనిపిస్తున్న వివక్ష